కాయ పచ్చడి కోసం ఈ వెలగకాయని ఇలాగా మనం కొట్టేయాలన్నమాట. కొబ్బరికాయని కొట్టినట్టే చిన్న సుత్తితో కొడితే ఓపెన్ అవుతుంది. సో ఇలా గుజ్జు ఉంటుంది. దీన్ని స్పూన్ తోటి ఈ గుజ్జు అంతా తీయాలి. ఓకే, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న వెలక్కాయ గుజ్జుని, నెక్స్ట్ పెరుగు, నెక్స్ట్ పంచదార, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనం బాగా మెత్తగా క్రష్ చేయాలి. ఓకే, మనం మిక్సీ జార్లో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా తాలింపుని రెడీ చేసుకోవాలి. ఇలా తాలింపుని రెడీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఇందులో వేసేయాలి. సో ఈ పచ్చడి ఎందుకండి అంటే మనకి వినాయక చవితికి మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఉన్న గుణాలు అంటే ఏనుగు తినేవన్నీ కూడా బలమైనవే కదండి. సో ఇందులో కూడా బలంగా ఉంటుందన్నమాట తింటే. ఇయర్లీ వన్స్ కదా, చేసుకోండి వెలక్కాయ పచ్చడి. థ్యాంక్ యూ. ఓకే.